ఇలా చికెన్ కర్రీ సింపుల్గా అయిపోయాయి, చిటికలే అయిపోయాయి. చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి. సింపుల్ రెసిపీ, చాలా సింపుల్. ఆహా ఓహో ఎలా చేస్తున్నానో చూడండి. రండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేనైతే పెనం పెట్టుకున్నాను. ప్యాన్ అయితే కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయిని అయితే శుభ్రంగా కడుక్కున్నాను, మంచినీళ్ళతోటి కడుక్కున్నాను. ఇంత 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే మంచిగా కట్ చేసుకున్నాను. మేమైతే చికెన్ తెచ్చాము. మా మటుకు అయితే ఒక 1/4 కిలో చికెన్ అయితే సరిపోతుందని 1/4 కిలో చికెన్ తెచ్చాము. హోలీ స్పెషల్ మా ఇంట్లో అయితే చికెను. గుండెకాయలు అయితే కట్ చేస్తున్నాను, నేనే కట్ చేస్తున్నాను. మా ఇంట్లో ఆల్రెడీ కటింగ్ చేయించుకోకుండా వచ్చిర్రు, అందుకని ఇప్పుడే అన్నం తిన కదా, అది బేకోట్ వస్తుందా రాదా అన్నట్టు అవుతుంది. ఇక ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోవాలి, 2.5 అన్న వేసుకోవాలి. నేనైతే 2 వేసుకున్నాను కరెక్ట్గా. సింపుల్గా అయిపోతుందండి. మనం ఏ మసాలాలు వేయాల్సిన అవసరం కూడా లేదు. తొందరగా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ముందుగా అయితే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కలిపి వేసుకోవాలి. ఆ తర్వాతకి ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ ఒకటి కట్ చేయలేనని కట్ చేస్తున్నా నేను. ఇగో ఘాటు ఇంట్లోనే తిరుగుతుందని విండోస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక అయితే చూడండి, వేసుకున్నాను చూడండి. చికెన్ ఎంత సింపుల్గా అయిపోతుంది తెలుసా, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు తెలుసా, చాలా సింపుల్గా అయిపోయేది. ఇక కడుక్కొని అయితే వేస్ట్ పడేయద్దు, ఏదైనా కానీ వేస్ట్ చెయ్యొద్దు. ఏదైనా కానీ మనం నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకొని తింటే బాగుంటుంది. అందుకని చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నానో. న్యాచురల్గా ఏం యూజ్ చేయను నేను. కొంతమంది అందరు నాన్ వెజ్లో మసాలాలు గీసాలాలు అవన్నీ ఏది చేస్తారు, కానీ మనం ఏది చెయ్యం. చాలా సింపుల్ అంటే సింపుల్ కర్రీ చేస్తున్నాను. ఇక పసుపు అయితే వేసుకుంటున్నాను చూడండి. ఎక్కువ కూడా వేసుకోను, లిమిట్ పట్టి వేస్తాను నేను, ఎక్కువ కూడా వేస్తాను. ఆహా ఓహో చూడండి, చికెన్ వాసన వస్తుంటే అలా కలుపుతుంటే అల్లం వేసిన తర్వాతకి ఆ స్మెల్ ఏమన్నా బాగుంటుందా, సూపర్ అని అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే ఫ్రెష్గా అల్లం అయితే ఇగో చూడండి, డబ్బా నిండుడు ఉంది మాకు. కనీసం 2 months అన్న వస్తుంది డబ్బా నిండుడు అయితే అల్లం పేస్టు. చూడండి, నాకు అల్లం వేసేసినాక తర్వాతకి ఆ స్మెల్ భలే వస్తుంది చూడండి. అల్లం వాసన అయితే సూపర్ ఉంటుంది తెలుసా. ఇక మొత్తానికైతే అల్లం వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాతకైతే చికెన్ ఫ్రెష్గా కడిగినాం కదా, ఇక చికెన్ వేసుకోవాలి. చూడండి, చికెన్ నేను ఎలా వేసుకుంటున్నాను, మంచిగా అన్నీ వేసుకుంటున్నాను. మా ఇంట్లో మేము ఎక్కువ తినంలే, నార్మల్, మరీ అంత హైఫై రేంజ్లో అయితే ఎక్కువ తినము, నార్మల్ 2 తింటాము. చూడండి ఇక ఎలా కలుపుతున్నాను, లిమిట్గా కలుపుతున్నానా ఎక్కువ కలుపుతున్నానా చూడండి. చాలా సింపుల్ అండి. మనం ఇక మీదికి అయితే ఇక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంటే మరి ఇక చూపిస్తున్నా నేను, కనబడుతుందా? ఎస్, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు వేసుకున్నాం అనుకో ఆ చికెన్లోకి ఉప్పు వెళ్ళి కొంచెము, మనం ఇప్పుడు చికెన్ పీస్ తింటాం కదా, మరి కొంతమంది చికెన్ వండితే అందులో కొంచెము ఉప్పు లేనట్టు, అందనట్టు, కారం అందనట్టు, సప్పగా అనిపిస్తుంది కదా. నేను చేసే చికెన్లో అయితే అలా ఏమీ ఉండదు, అద్భుతంలాగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కొద్దిసేపు అయితే కుకింగ్ అవుతుంది, పక్కన అన్నం గిన్నెల